గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ గద్దరన్న. నేను మీరు మాట్లాడమని అనుమతిస్తే మాట్లాడతా, లేకపోతే అన్నకు జోహార్ చెప్పి దిగిపోతా. ఏం చేయాలి ఇప్పుడు? నేను పాడను, పాట పాడను, ఒక్కసారి వినాలి మీరు. ఈ పాటనే గద్దరును ఆకాశానికి ఎత్తింది. ఈ పాటనే తన మరణాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ పాట 1000 ఏళ్ల తెలుగు సాహిత్యములో పాటను అవమానిస్తూనే ఉన్నది, అవమానిస్తూనే ఉన్నది. ఇది మీకు అర్థం కాదు. గోషిగొంగడేసి జనోద్ధరణ కోసం గద్దర్ను నేల మీదికి తెచ్చిండ్రు నిజమే, కానీ ఆ పాటను ప్రేరణ పొంది అడవులకు పోయిన నా తమ్ములు అన్నలు ఎన్ని వేల మంది చచ్చిపోయినరో ఒక్కనికి సోయి లేదు. పాలకులకు జై కొట్టడానికి, పాలకులకు జై కొట్టడానికి, మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి నరసింహరావు అన్న ఇప్పుడు ఒక మాట అన్నాడు, చెప్పాలనో వద్దో కానీ వాస్తవం కూడా అదే. నేను కూడా విన్నా. మా భూమిలో ఒక పాట ఇచ్చి ఏం చేసినావు, నాకు ఏసేమి ఇయ్యలే. రంగుల కళలో 4 పాటలు పాడించి ఏం చేసినావు, నాకేం చేయలేదు. నేను దాన్ని ఎడిట్ చేస్తున్నా, మీ ముందట చెప్పాను, దాన్ని మింగేస్తున్నా. నేను ఒక్క మాట చెప్తానా మీకు. కాసిము, నీ ఉద్యమ కాలం అంతా, నీ ఉద్యోగ కాలం అంతా ఆర్ట్ కాలేజీ ప్రాంగణం, ఉస్మానియా యూనివర్సిటీ నా అమ్మఒడిది. తెలంగాణ వచ్చిన తర్వాత మూగపోయిన నేను 8 ఏళ్ళు ఇదే ప్రాంగణములో ఒంటరిగా నడుస్తుంటాను, నాకు నేనే మాట్లాడకుండా. మీరందరూ ఇలా ఈ అన్నను శ్రీరాంపురం తెలంగాణ ఉద్యమ ధూమ్ధాములో అంతడుపుల నాగరాజు ఉన్నాడు. ఈడ వాడు ఆనాడో, కానీ మేము అక్కడికి పోయినప్పుడు ఇక్కడ ఒక దౌర్భాగ్యం చెప్పాలి, అదే చెప్పేటందుకు ఇంతసేపు కూర్చున్నా మీకు. ఎందుకో మరి నన్ను చూస్తే ఈ జనాలకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో ఒక మాట ఇస్తున్నా. గద్దరన్న తరపున, ఆయన తరపున ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ వాని పాదాన అందెనై వాడు నేల మీద అంతే శ్రీరాంపురంలో రాలిన గజ్జలు వచ్చి నేను మొక్కే గద్దె మీద పెట్టుకున్నాను. అంటే గద్దరంటే నాకు ఒక్కటే మనవి నాన్న మీకు, కాశీము నీవు మర్చిపోకుండా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మర్చిపోకుండా గద్దరు ఎదలో ఉన్న 3 బాధలు చెప్పాలి ఇప్పుడు మీకు. దండోర ఉద్యమం ఓరెత్తుతున్న కాలం అది. అన్నశ్రీ మాదిగలు నన్ను నమ్ముతలేర్రా, నేను మాలో ఉన్నట అని ఎన్నిసార్లు ఏడ్చిండో తెలియదు నాకు. అన్నశ్రీ మాలలు దండోరను బలపరిచినందుకు మాలలు నన్ను వెలేసిర్రురా అని ఎన్నిసార్లు ఏడ్చిండో నాకు. కానీ నువ్వు వీళ్ళందరిని లెక్క చేయకుండా ఎందుకు బతుకుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైందిరా. ఎండుల తూటాలు వేల్చుకొని బతుకంత రోడ్డు మీద వారేసుకొని పాట కోసమే బతుకుతున్న నన్ను యాచక గాయకుల్లాగా పాటలు పాడుకున్న గాయకుడే అంటున్నారు, కానీ నన్ను కవి అని ఒక్క నా కొడుకు సంబోధిస్తలేర్రా అంటాడు గద్దరు. ఏములే తెల్లారు లేస్తే పాటలు పాడాలి. ఎందుకు పాడాలి? విజేతగా ఆకాశమెత్తు నిలబెట్టిన పాట వాడి కాళ్ళకు దాసోహమై సిగ్గు శరము ఎగ్గు లేకుండా తలంచి బతుకుతుంటే ఈ వేదిక మీద పాట పాడాలా? నేను విజేత పాటనే పాడిన పరాధీన పాటను పాడను. పాడను. పాడిన వాణ్ణి పాడగట్టినప్పుడు
ఏమైందో తెలుసా? అంతకులే సంతాప సభలు చేసినట్టు అంతకులే సంతాప సభలు చేస్తున్నారు ఇక్కడ. అరే నీ అమ్మ, పాడు 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 ఆడు. ఏమిచ్చిందయ్యా ఈ తెలుగు నేలవాన్ని? బుడ్డరికా చేసి చూసిందయ్యా. ఇప్పటిదాకా ఎన్నెల మాట్లాడిన చూసిర్రు కదా, మమ్మల్ని వాళ్ళు గౌరవించలేదని. నిజంగా మీరు గొప్పవాళ్ళు తండ్రి. వాని ఆకాశం ఎత్తుకున్న మీ జనాభానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాటిక కంటి నీరు చనుకట్టుపై నిబడ ఎలా నేర్చదో కైటప దైత్యమర్దనుని గాదిని కోడల హే మదంబ యో ఒకట గర్భరాని నిన్నాకటికి నిగునిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అంటాడు పోతనామాత్యుడు. వాడు పుట్టిన నెల మీద పుట్టిన కదా, వాని పాదధూళి తోకి పెరిగిన కదా. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా. మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించన. గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతూ గతి తప్పున. సొమ్ములకు నా కవిత అమ్మజూపను ఎప్పుడు రొమ్మిరిచి రొమ్మిరిచి చెప్పనా. అమ్మ పైన రొమ్మిరిచి చెప్పనా, అమ్మ పైన. ఇలా కవులు రెండు పాయలు అయిపోయిందన్న. అమ్మకానికొక్కడు నమ్మకానికొక్కడు. కాబట్టి మీకు ఆట ముడిపోయింది, పాట ముడిపోయింది తమ్మి. మాట కూడా ముడిపోతుంది. ఒక చిన్న పదం గద్దరన్న చేసిన నేపథ్యం. ఈయన చనిపోయినప్పుడు అంటే ఈ పోయము రాయడానికి 20 ఏళ్ళు ఆలోచించిన. ఇదే యూనివర్సిటీ ప్రాంగణములో సిరపు 2.5 రోజుల్లో కాసిము చెప్పిన తర్వాత దీన్ని అక్షరబద్ధం చేసిన. అంటే ఈ మధ్య కాలంలో ఇంత తొందరగా సచ్చినా రాయ ఆయన వచ్చి ఆవహించి ఈ పాటను రాయించుకున్నాడు. పాట కాదు ఇది, ఇది పాఠం కాదు. ఒక్క మనవి చేస్తాను. శీలం శీలం అంటే ఎంతమందికి తెలుసో ఒక్కసారి చేయలేపండి నాన్న. ఒక్కడికి తెలుస్తలేదు. శీలం నాకు నీళ్ళు నాన్న కొద్దిలా. కొడుకు అందరిని నిలబడి ఇటు పక్కన అందరూ నిలబడిచ్చిండు, నా పక్కన వద్దంటుండు అనుకుంటాడు. వాందో బాధ ఉండని నిలబడనిగా. కానీ ఇది మాత్రం నేను ఇబ్బంది పెడతాను. మరి శీలం అంటే కాలం. గద్దరు తరపున గద్దరు సంతాప సభలో ఆర్ట్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ అమ్మఒడిలో ఈ మాటకు ఈ పోయానికి పురుడు పోస్తున్నా. వాని కాళ్ళ గజలకు ఈ గేయాన్ని అంకితమిస్తున్నా. శీలం అంటే కాలం. శీలం అంటే కాలం. ఆ కాలం అది కొద్దిలా వినమ్రత. శీలం అంటే కాలం. ఆ కాలము సువిశాలం. కవిని గంటది కాలం. ఆ కవిత నది సువిశాలం. ప్రకృతి ప్రణవాగ్ని క్రీడల ప్రాణికోటికి పగలు రేయది. ప్రశ్నలు తర్కము తానైతనేమది.
తత్వమది తానెరగకుంటే శీలమంటే కాలము. కవియు అనగా ఇక్కడ కొందరికి కష్టం కలుగుతుంది. కవియు అనగా కవి అంటే కవియు అనగా పొద్దు పడుపో పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. కవియు అనగా పొద్దు పడుపో పొద్దు తిరుగుడు పువ్వులు కవులు. చెప్పడమే ఎన్నేళ్ళు తరపై చేయడము కొంతైనా ఉండదు. కాంత కనకము కాంత కనకము భ్రాంతిలోబడి కాలిపోదురు నేలపైన. మధుపమది పరుగెత్తి పువ్వుల మధుకరమును సేకరించి లోకహితమై బ్రతికే లోకహితమై వెలిగ దిశలా లేకువది లోకహితమై వెలిగ దిశలా లేఖితనమది ఏల నేల. లోకహితము తేనెటీగా లోకహితమై బతికితే ఇక్కడ లేఖితనం ఎక్కువ. కానీ గద్దరులో అనువంత కనబడది. అందుకే శీలం నాకు తెలిసిన ఈ కాలములో గద్దరుకు దాని చిరునామా, శీలానికి గద్దరు చిరునామా. అందుకోసం ఈ పోయం చెప్తున్నాను. రాజులను కీర్తించే కవులు, రాజులను కీర్తించే కవులు రాలిపోయిరి ఎప్పుడో ఇట. రాణులను కొని ఆడే కృతులు, రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. రాణులను కొని ఆడే కృతుల రాసలీలల రాగమాగెను. కన్నరా మా అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల, కన్నరామ అన్నమయ్యల త్యాగయోగుల రాగయోగుల త్యాగరాజుల. రాములూరిని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రామదాసుని ఎక్కిరించిన రామదాసుని రచనలేమది. రాచకొండరు ధిక్కరించిన రాజులకి కవిరాజు పోతన. రాజు అంటే రాచకొండను ధిక్కరించిన రాజులకే కవిరాజు పోతన. కాలం అంటే శీలము. కాసులకు కాసు కోసమే కవిత కాసు కోసమే కవిత దాసుల. ఏ కవితనో మీరే అర్థం చేసుకోవాలి. కాసు కోసము కవిత దాసుల. కొద్దిగా వినండి నాన్న. కాసు కోసము కవిత దాసుల వేషమది 1000 ఏళ్ల కాలం. వేషమది 1000 ఏళ్ల కాలం. కిరీటమని 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 పేరెత్తే కవుల కీర్తి అన్నది ఎంతకాలం. కిరీటమని పేరెత్తే కవుల కీర్తి అన్నది ఎంతకాలం. రాజ్య హింసల రక్తపాతపు రాజ్యమే కొందరికి గొడుగు. రాజ్య హింసల రక్తపాతపు రాజ్యమే కొందరికి గొడుగు. రాజు నీడన బతుక నేర్చిన రాజు నీడన బతుక నేర్చిన రాజు నీడన బ్రతికే కవులకు రగిల రచనల అంటే రగిలించే రచనల రాజనుడుగు. రాజు నీడన బతికే కవులకు రగిలే రచనల రాజనుడుగు. కాలమును శాసించే ఈ ఒక్క పదం వినండి తండ్రి, ఇలా పట్టుకో. ఇక కాలమును శాసించే కవికి కాలమును శాసించే కవికి వేలమాయిట. కాలమును శాసించే కవికి వేలమాయిట వెలిగ రవికి. అర్థమైందా? తనులను ఒక్కసారి చేతులు చెప్తారు, అర్థమైంది. కాలమును శాసించే కవికి వేలమాయిట వెలిగ రవికి. కవి అనటోడు కాలం శీలం కవివాడే రవివాడే. ఇక్కడ ఉన్నదంతా కవులు 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 పొత్తు తిరుగుడు పువ్వులు పువ్వులు. చాలా
థ్యాంక్ యూ. నేను పోతాయి మరి. చాలా మాట్లాడాలా, చాలా చాలా. ఏయ్ ఆగురా, నేను మీకంటే కోపిస్తే ఆగు జరా. చాలా పైన ఒక రూపము, లోనికి ఒక రూపము, పైనకి ఒక రూపము, లోనికి ఒక రూపం. అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ, అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ అతిరక్త పాతముల ముంచి దేశము నెల్ల దోష కాషాయాల దాసులయ్యింది వాడు. విశ్వవిద్యాలయ మంత్రుల చలువతో పాదాల చెంతన డాక్టరేటు పట్టవొందిందవడు. చాలా ఇక్కడ చాలా ఇక అద్భుతం. ఎందుకంటే కషాయము కలివేళ్ళు నరికినా దూరం పెట్టుకోరా, దూరం పెట్టుకో. కషాయము కలివేళ్ళు నరికినా కారెనెత్తురులే జముకు మీటెను. ఆడే కాళ్ళకు సంఖ్యలేసితే కాలి గజ్జలే కవాతు చేశాను. పెన్నుల మీద మన్ను గప్పుతే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దర్. టెర్రీ ఈగల్టని కాస్ట్యూమ్. ప్లీజ్ మిత్రులారా, నా తమ్ములారా, నా సోదరులారా, మీ పాదాలు అడుగుతాడని నేను పాటకు వస్తాను. టెర్రీ ఈగల్టనే మార్క్సిస్ట్. ప్లీజ్ ఎవరు కూర్చోండి. మీరు కొంచెం మీడియా మిత్రులు కూర్చోవాలి. మైక్ దగ్గర నుంచి ఫోన్లు దూరం అంటాయి, డిస్టర్బ్ అయ్యి. గద్దరన్న ఒకసారి గద్దరన్న మీద చాలామంది పిల్లలు పాటలు పాడి తిట్టినారు. నన్ను పిలిచి అడిగినాడు, ఏడ్చినాడు గద్దరన్న. ఏందిరా ఇది, ఎవడు వాడిని తోనిపోయినావా, వాడిని ఇడుపు దుక్కినావా, వాడిని మాట అన్నావా, ఏం కోపం రా, అత్త మీద కోపం తుత్త మీద మనమే చూపుతారేరా అన్నాడు. ఎవరి మీద కోపం, ఏం తింటివి, ఏం పాపుకుంటావని. అప్పుడు నేను ఒకటే మాట్లాడాను. టెర్రీ ఈగల్టన్ని ఒక మార్క్సిస్ట్ విమర్శకుడు ఒక మాట చెప్పినాడు, బాల్యంలోకి నీవు పోలేవు, కానీ బాల్య శ్రేష్టను చూసి ఆనందపడాలి కదన్నాడు. ఇస్ ద మార్క్సిస్ట్ పాయింట్. ఇవాళ బాల్య శ్రేష్టం చూసి ఆనందపడే ఒక తాత్విక నేపథ్యం నుంచి, మార్క్సిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని కాలక్రమంలో జాషువాకు, అదృష్టవంతుడు జాషువాకు ఆ రోజు పదవిస్తే మొత్తం తెలుగు జాతి, మొత్తం విద్యార్థులు, యువకులు అందరూ అద్భుతంగా కవిత్వ కోట్ అన్నారు. బోయి విమన్న కాలేజీ. ప్లీజ్ మీరు మాట్లాడకండి తమ్ముడు, లేకంటే నా పాపం. ఇప్పుడు పాట నాకు గద్దరన్న మా ఊరికి పోయినా సరే, ఇంకా వివరాల్లో కొన్ని విషయం చెప్పాను. కానీ హలో, మీడియా వాళ్ళు కూర్చోండి ప్లీజ్. చాలా అవును. ఇమ్మను జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరం వాసి కాలుచే అన్నాడు. అదే కాదు, బాలరసాల సారణవ పల్లవ గోమల కావ్య కన్యకను ఎక్కూరలకిచ్చి ఎప్పటికో గూడు భుజించగని పోతనా మాత్రమే రాజులు మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారి చిత్రం తేనతులుగా భూషాదుల విరాజు కభిజం. తెల్లవారి దగ్గర ఈ పద్యాలని పాడగలను. తెల్లవారి దగ్గర పద్యం రాగం పాడుతూ అడిగినారు. వస్తా, చిన్నగా వస్తా. వాడన్నాడు, ఏనాడు నడచినావు
ఈ ఎడారులలోన అంటే ఏం రాగం అన్నాడు శ్యామ అంట మౌనమే నీ భాష ఓ మూగ మనస అది శ్యామ మాకు తెలియదు శ్యామని బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఇది కూడా వాడు తలకాయ ఊపినాం పోతే మా ఊరిపోయిన వాడిన మరి నీవు ఎట్లా వాడుతున్నావు శ్యామ అన్నాడు శ్యామ ఏంది పోతన్నా దున్న పోతన్నా తిండి కొన్న పొలమే ఉందన్నా పుడితి తాగుతుంది రోరన్న కుయ్య వలుగా తింటది మాయన్న కాని చెమటది ఎదుర ఓరన్న ఇది సేల అరక తున్నదుర మాయన్న ఊకేనే అరక కట్టిన ఎడ్ల మీదికి అంతలేసి ఎత్తు పొడువ వస్తుంది పోతన్నా పోత పోతన్నా పోతన్నా తున్న పోతన్నా ఇది శ్యామ నాకు తెలియదు భక్తయోగ పథన్యాసి వారణాసి బింప్లెస్ అంట మాకు తెలియదు కానీ వాడొచ్చి కన్నులతో చూసేది గురువా ఏమి సంగీతం మరి పాట ఎట్లా ఈ కన్నుల తెలియదు అప్పుడు గుర్రం ఎక్కడ వాయరా రామా గుర్తు తెలియకపాయరా ఓ రామా గుర్తు తెలియక గుర్రం ఎక్కడ వాయే గుర్తు తెలియకపాయే గుగ్గిళ్ళు మెక్కుతుంది గునుగుకుంటుంటది గుగ్గిళ్ళు మెక్కుతుంది గునుగుతా ఉంటది యుద్ధం అనటాల కల్లా పొయ్యింట్ల వంతది రామెక్క చాలా అనేక మేము ఇప్పుడు కవిత్వం అంటే గద్దరన్న లేకుంటే 15-16 శతాబ్దంలో వ్యవహారిక భాషా ఉద్యమాలకు పోదలేసిన ఈ తెలుగు నేలపైన అప్పకవని ఒక దుర్మార్గుడు ఆయన గొప్ప కవి అని మా నాగేశ్వర శంకర గారు అంటారు కానీ అప్పకవి తెలుగు భాషలో వ్యవహారిక భాష రాకుండా నానా రకాల కవులను ఆడుకున్నాడు అప్పుడే తెలుగు సమాజం వేమనను పోతలను కన్నది తర్వాత ఉద్యనపల్లి సీతారామాచార్యుడు అని నాగేశ్వరానికి బాగా తెలుసు వ్యవహారిక భాష ఏంది జనం భాష ఏంది వాడు సీచి చెండాండు వేదం కానీ ఉచ్చారణ విధేయమైన భాష వ్యవహారిక భాష అన్నాడు ఎవరైనా ఎవరు చెప్పండి గిడుగు రామమూర్తి మాట్లాడి ఈ ఉచ్చారణ విధేయమైన భాషలో వాళ్ళు మళ్ళీ దానికి ఏం చేసిన మనకు ఇకారములకు అచ్చులు పరంపైనచో ఇకారమునకు అచ్చులు పరంపైనచో సంధి నిత్యము అన్నాడు కాసిం సార్ కారే అమ్మ సంధి ఏంది ఇకారం ఏంది అచ్చు పరం కావడం ఏంది అని మీరు తెలంగాణ వాళ్ళు పాటల్లో మీరు ఇకారాన్ని అకారాన్ని కలిపి ఉకారం అంటారు ఎవడే అన్నది బోధరాజు పాపరాజు మీరామేమనేదా పోది రాజు నన్ను ఇకారం అన్నాం గుర్తుపెట్టుకొని తెలంగాణలో అలా వచ్చిన భాషా సాహిత్యాల పాదం గద్దరే కాదు ఒక దున్న ఇతిహాస్ ఒక పరంపర ఆవేశం అద్భుతం
మనకున్న ఆవేశానికి ఆచరణ జోడిస్తే ఈ సమాజం అద్భుతంగా అవుతుంది. గద్దరన్న పాటలతో నేను పోయిన తింటుంటే మన్ను ఊడని గద్దరన్న పాటలే వస్తాను. మన్ను ఊడని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లే తెల్లంగున్నవి, బల్లిగుడ్లే తెల్లగున్నాయి, బల్లిగుడ్లే తెల్లగున్నాయి, సాలె పురుగు లల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమాతెరలాయే. ఏమి మారేరా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నైరో. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవాడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాడంట, మనము గుడిల కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. మనకు చిన్న పదవే వస్తే పైనోడు దంతాడంట, కిందోడు దంతాడంట. కిందున్నోది ఆకలి బాధ, పైనున్నోది కిందున్నోనిది ఆకలి బాధ, పైనున్నోనిది పలుపు బాధ. ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి అటు ఇటు గాని బతుకయ్యిందిరా. ఏదిరా ఎయ్యిరా నీవు ఎత్తురా బాణం ఎత్తురా, నీవు సీతారాముడు పోలే, నీవు కుమరం భీము పోలే, నీవు ప్రియంజన్న పోలే, మా ఎగురు సోమాను పోలే. నీవు ఎత్తితే నీ కాళ్ళు గడుగుతావు, నీవు ఎత్తితే నీ కాళ్ళు గడుగుతావు. సాటున కుప్ప ఎత్తుకొస్తే మేము దొక్కుతాం. మణిపూరు లోపల కారం చెడులోనే కత్తులత కోసితే కమ్మోని నిజక్క కవితడు రాయలే. చుండూరుపై వాళ్ళు దాడులు చేసితే గుండెల మంటపై డబ్బెవడు కొట్టలే. కోని మణిపూరు లోపల చెల్లి మానభంగం చూసి అచ్చరం కదలదు, అయ్యలకు సిమట కూడా రాదు. రాసని తమ్ములను అయ్య గోసవడ తమ్ములను గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, నీవు గురువువు, నీవు అన్నవు. గుట్టు కపటముతో రాళ్ళేస్తే, గుప్తు కపటముతో రాళ్ళేస్తే దయ్యానివి నీవు, నీవు దయ్యానివి, నీవు కయ్యానివి, నీ పీడ వీడుగా బాను. ఎన్ని చదివి బాల్యాకు ఎంగెస్ మార్సుతో రాసిన అరే సాహిత్య చర్చలను చదివిన వాళ్ళము ఏమంటారు? ప్రాయుడు చేతన అంతఃచేతనలోని అలగాని అంతరంగాన్ని మేమంత అధ్యయనమే చేసి రారమాస్టర్ గారు, మా చేర గారు, రావి శాస్త్రి గారు, మా వీరులు యోధులు, మా చదివిన చదువంతా ఆడబోయా మాకు ఉస్మానియల చిన్న కులు వచ్చే ఈయనకి, వీడు ఉస్మానియల చిన్న కులు వచ్చే ఈయనకి, వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? మాట్లాడు.
చుట్టూరుకము నోడు నువ్వు రా. హలో గాబో, ఇది గద్దరన్న మార్గం, మా విమలక్క మార్గం, మా రిక్కల సహదేవరెడ్డి మార్గం, మా నూతన మార్గం. మీరు చాలా ఎర్రి నా కొడుకు. నేను కూసుంటే కూరకాడ లేకుంటే సారకాడ, ఈ రెండు లేకుంటే దేవుని కాడ కాదు బైరి నరేష్ కాడ. నాయన అలాంటి గద్దరన్న మార్గంలో సాగుతున్నాం. అరే అవునరా బాయ్, నీ అమ్మ నన్ను మా అన్నంలే ఎవరన్నా గద్దరన్న పిలిచాడు అన్న, నీ అమ్మ ఏదో పిడికడి మెతుకులు దాని అమ్మందేగా బతుకుతున్నాం. అరే రే రే అరే రే రే అరే ఇక్కడ వీరులారా విద్యార్థులారమ్మ యోధులో పరుగును వచ్చినారు పట్టణంలో వలసొచ్చిందే మరి పతందారు ఎన్ని పాటలరా. ఇద్దరం విడిపోతే భూమి బద్దలై సమరసింహ గారు మీరు సల్లం. ఎన్ని పాటలరా రాసి గుండె జబ్బు వచ్చి లేక ఎవడో ఇట్లా సాయం చేస్తే ఏడో కూర్చున్నాం. రాళ్ళు వేసుకొని వేయకుండా పేదోని మీద నామి చేస్తే పీకేదే అనుకోండి. ఇప్పుడు మనం గద్దరన్న సంస్మరణలో ఉన్నాము. అయితే ప్రజలు ప్రేమగా నల్లగొండ గద్దరు అని పిలుచుకునే ఆ నల్లగొండ గద్దర్ నర్సన్న ఇప్పుడు మీ ముందు ఒక పాటతో గద్దరన్నకు జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. ఈరోజు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న సంతాప సభకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి తమ్ముళ్లకు, అన్నలకు, అక్కా చెల్లెళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యుద్ధ భూమిలో పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్విలా మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడుగా ఒకే ఒక్కడు మన గద్దరన్న. ఆ గద్దరన్న సంస్మరణ సభకు రావడం, కాశీమన్న మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు కాశీమన్నకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాం. నేను గద్దరన్న పాటల్ని అక్కడక్కడ ఒక 2 లైన్స్ వినిపిస్తాను. నేను మొట్టమొదటిగా చాలా ఫస్ట్ టైము ఉస్మానియా యూనివర్సిటీకి ఫస్ట్ టైం ఇంతమంది వేదిక పంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. భారతదేశం భాగ్యసీమ ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, సాగు ఎరుగని జీవనదులురా, సాగు ఎరుగని. ఓ భారతదేశం భాగ్యసీమ ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, సాగు ఎరుగని జీవనదులురా. అంగట్లో నాగన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన, దరిద్ర
దరిద్రం ఎట్లుందో నాయనా, దరిద్రం ఎట్లుందో నాయనా. పెద్ద పెద్ద భూస్వాములే మర్రా, పెద్ద పెద్ద భూస్వాములే మర్రా, తిమ్మిని బొమ్మిని చేసినారు రా. సెంటు భూమి సైజారకుండా నాకు కోనక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి లెక్కలు రాసి చేతులెత్తినరు, లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వం వేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి. 80 కోట్ల ఎకరాలున్నాయి, 80 కోట్ల ఎకరాలున్నాయి. పెద్ద పెద్ద భూస్వాములే మర్రా, తిమ్మిని బొమ్మిని చేసినారు రా. సెంటు భూమి సైజారకుండా నాకు కానక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు. లెక్కలు రాసి చేతులెత్తినరు, లెక్కలు రాసి చేతులెత్తినరు. రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయనా. భూమి లేదు ఎట్లో నాయనా, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయనా. భూమి లేదు ఎట్లో నాయనా, ఎట్లో నాయనా. అక్కలారవో ఎమ్మల్లారా, రైతు బిడ్డలారో నాయనా. చెల్లెలారవో తమ్ముల్లారా, కూలి తండ్రులారో నాయనా. కూలి తల్లులారో నాయనా, కూలి తల్లులారో నాయనా. అమెరికా వాడు అనుభవమంటే రష్యా వాడు న్యూట్రాన్ అండు. రష్యావాడు న్యూట్రాన్, అమెరికా వాడు అనుభవమంటే రష్యా వాడు న్యూట్రాన్ అండు. రష్యావాడు న్యూట్రాన్, రష్యావాడు న్యూట్రాన్. నువ్వు ఆయుధాలను కొన్న రాజ్యములు యుద్ధం చెయ్యక నిద్దురపోవు. యుద్ధం చెయ్యక నిద్దురవాడు, యుద్ధం చెయ్యక నిద్దురవాడు. బల 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 ఆ దోపిడి యుద్ధం మా పనికి మీరు సిద్ధం గండర్రో నాయనా. యుద్ధం మా సిద్ధం గండర్రో నాయనా, దోపిడి యుద్ధం మా పనికి మీరు సిద్ధం గండర్రో నాయనా. సిద్ధము గండర్రో నాయనా, సిద్ధము గండర్రో నాయనా. గద్దరన్న పాట 1980, 93, 94 వరకు ప్రతి పల్లెలో ప్రతి ఇంట్లో ఈ పాట ఉండేది. ఇట్లాంటి పాటల ద్వారానే నేను నేర్చుకొని గాయకుడిగా వచ్చి మీ ముందు పాడుతున్నాను కూడా మరొకసారి గుర్తు చేస్తాను. వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మ. వందనమమ్మ నా చెల్లెల, వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మ. వందనమో కొరస్, కొరస్. వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ. తెలంగాణలో బల 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 బల, తెలంగాణలో తెలుగు గడ్డరా, తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలందుకు రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండరా. నల్లగొండరా ఎర్ర జెండరా, నల్లగొండరా ఎర్ర జెండరా. తెలంగాణలో తెలుగు గడ్డరా, తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలందుకు రజాకార్లతో రణం చేసిన నల్లగొండరా ఎర్రగుండరా. నల్లగొండరా ఎర్ర గుండెరా, నల్లగొండరా ఎర్ర గుండెరా. నల్లగొండ సెల్లెలువే నా సెల్లేల స్వర్ణమ్మ. నల్లగొండ నా చెల్లెలవే నా చెల్లెల స్వర్ణమ్మ. నువ్వు కోకమ్మో తిలకమువే నా సెల్లేల స్వర్ణమ్మ. నా చెల్లెలవే నా చెల్లెల స్వర్ణమ్మ. చెల్లి స్వర్ణమని రుంగు రంగురల జుట్టును చూసి అడవి తల్లులు ఎత్తుకొని ముద్దాడి మురిసి మరి సిలిక కోకిలను పలుకరించినవి. కోకిలని పలకరించినరు, సిలుకు కోకిలను పలకరించినరు. తండల్లో నా తల్లులు సెల్లకు భాష నేర్పినరు, బ్రతుకు నేర్పినరు. బాంబులిసురుట తుపాకి పేల్చుట ఆటలు సెల్లకు అన్నలు నేర్పిరి. ఆటకు చెల్లెలు అన్నలు నేర్పిరి, ఆటలు చెల్లెకు అన్నలు నేర్పిరి. నువ్వు తుపాకి గురి నేర్చావమ్మో నా సెల్లేల స్వర్ణమ్మ. నువ్వు బంధువులకు భయపడలే నా సెల్లేల స్వర్ణమ్మ. నా చెల్లెల స్వర్ణమ్మ. వందనమో వందనమమ్మ నా సెల్లేల స్వర్ణమ్మ. వేదిక మీద గాయకులు నాతో పాటుగా ఏ పురుషమున చాలా మంది ఇంకా గాయకులు అక్క పెద్దక్క విమలక్క అందరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. మిత్రులారా, నాకు సారి క్షమించండి, ఒక మాట, నాకు బీపీ ఉంది. సడన్గా చాలా బాధలో విచక్షణ మర్చిపోయి అమ్మ ఏదో బూతు మాట్లాడినా అది మీడియా వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిస్తా. అది 80 అండి. తర్వాత అక్కడ వేదిక పైన మా అక్క ఉంది, అందరు క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఎందుకంటే నేను మంచి ఆనందంగా అనుకుంటే అవి పాట పాడను. నీ టమాటా కుళ్ళిపోయిన టన్నులైన గుంటది కొట్టదు బిడ్డ. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది. నువ్వు మక్కిన మైదా పిండిని సిక్కగా రుబ్బేస్తుంది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది. మ్యాగీ సుట్టల చేసి లొట్టలు వేయిస్తుంది.
ఉడుకు తగ్గక ముందే ఊదుక తినం అంటది. అట్లా ఉడుకు తగ్గక ముందే సమాధానం ఇచ్చినందుకు క్షమించాలా. నేను కూడా మన దళితులం, చాలా పేదవాళ్ళం, కష్టజీవులం, కడుపు నాదే కన్ను నాదే. కానీ కానీ అకారణంగా నీ అమ్మ మళ్ళా ఒకసారి అంటే అయిపోయి కాసిన అంటే నేను ఎంఏ చదివాడు పాఠం సరిపోయింది అని అంటే మా నిరంజను ఇంకా కొసికంత చెప్పు సార్ అన్నాడు. గగ్గలపల్లి నింజను గుడిపాలు చేసినే ఉన్నాడు. గగ్గలపల్లి నింజను అన్నాడు. కొసికంత ఎంత ఎంఏ చదువుకుంటే పుసుక్కుని అంటే సార్ అన్నాడు. అది మనం అట్లా మీరు పాపం అయినా విద్యార్థులు, విప్లవ యోధులు మీరందరూ ఒక మానవీయ సమాజాన్ని అధ్యయనం చేయాలా, సీరియస్గా ఉండాలా. వాస్తవాధీనంతో భౌతిక పరిస్థితులు ఏంటి, సమాజ స్థితిగతులు ఏంటి, ఇవాళ జరుగుతున్నది ఆలోచించాలా. మీకోసం నేను చాలా పాటలు పాడాలనుకున్నా, కానీ ఒక వైపు వెళ్ళిపోయినాను. అయినా నేను మీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక నుంచి మీరు ఎప్పుడు పిలిచినా అప్పుడు మీ దగ్గర పాటలు పాడుతూనే ఉంటా. నేను కదా ఇంత లోతు నయ్యంగా అన్నప్పుడు ఎగిరితే ఎవడు వాడిండు, ఎవడు ఎన్ని పాటలు. జపకు సంచి చేతుల జెండా జతరబోధమా తెలంగాణ జతరబోధమా అయిపోయి పాట పాడాలి. తల్లి తెలంగాణమా రేలా దూలా తాళెల్లాడే నేల నా తెలంగాణ. ఇవన్నీ వాడినాం. ఇది అందరూ పిలిచిన కదా అమ్మ అన్న మొత్తం వాళ్ళు వేసుకోపో ఇంత దానికి మీ కళ్ళు కొందరి నరుల కన్నే విషమురన్నా. ఆ కన్ను పుట్టంగా వస్తుందో, పెరుగంగా వస్తుందో, పురిటిలో కలినీరు జల్లంగా వస్తుందో. థ్యాంక్ యూ.